మన విజయవాడలో వచ్చిన వరదలకి మొత్తం ప్రజలందరూ అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళు తినడానికి ఆహారం కానీ సరిగా ఏమీ లేకుండా వారు బ్రతుకుతున్నారు. గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎదురు చూపు చూస్తున్నారు. ఇటువంటి సమయాల్లో చాలామంది వారికి సహాయపడుతున్నారు. అందులో విజయవాడ ప్రాంతంలో బేతేల్ చర్చ్ పాస్టర్ అయిన యోనోస్ కుమార్ గారు వాళ్ళ సంఘం అంతా కలిపి వాళ్ళు సహాయపడుతూ ఉంటాం చాలా మంచి విషయం అని చెప్పచ్చు. దేవుడి బోధల్లోనే కాదు, ఆయన చెప్పిన మాటలు వీళ్ళ క్రియారూపంగా చేస్తున్నారు. ఆ వరదలో చిక్కుకుపోయిన వారందరినీ ఇంటికి వెళ్ళి మరి ఆ ట్రాక్టర్తో సాయం తీసుకుని వారు క్షేమమైన ప్రదేశానికి వారు చేస్తున్నారు. అలాగనే చాలా రకమైన వంటలు వారు స్వయంగా వండి ఆ ఉచితమైన ఆహారాన్ని అందరికీ ప్రేమతో పంచుతున్నారు. దేవుడు చూపించమన్న ప్రేమని వాళ్ళు స్వయంగా చేస్తున్నారు.